దినవృత్తాంతములు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము. ఆదాము, షేతు, ఏనోషు. కెయినాను, మహలలేలు, యెరెదు. హానోకు, మెతూషెల, లెమెకు. నోవహు, షేము, హాము, యాపెతు. యాపెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తూబాలు, మెషేకు, తీరసు అనువారు. గోమెరు కుమారులు అష్కనజు, రీఫతు, తొగర్మా. యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దోదానీము. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను. కూషు కుమారులు సేబా, హవీలా, సప్తా, రామా, సప్తకా. రాయిమా కుమారులు షేబా, దదాను. కూషు నిమ్రోదును కనెను. ఇతడు భూమి మీది పరాక్రమశాలులలో మొదటివాడు. లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నప్తుహీయులు, పత్రుసీయులు, ఫిలిష్తీయుల వంశకర్తలైన కస్లూహీయులు, కఫ్తోరీయులు, మిస్రాయిము సంతతివారు. కనాను తన జ్యేష్ఠ కుమారుడైన సీదోనును, హేతును కనెను. యబూసీయులు, అమోరీయులు, గిర్గషీయులు, హివ్వీయులు, అర్కీయులు, సినీయులు, అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు అతని సంతతివారు. షేము కుమారులు ఏలాము, అషూరు, అర్పక్షదు, లూదు, అరాము, ఊజు, హూలు, గెతెరు, మెషెకు. అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను. ఏబెరునకు 2 కుమారులు పుట్టిరి. ఒకని దినములలో భూమి విభాగింపబడెను కనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను. అతని సహోదరుని పేరు యోక్తాను. యోక్తాను అల్మోదాదును, షెలపును, హసర్మావెతును, యెరహును, హదోరమును, ఉజ్జాలును, దిక్లానును, ఏబాలును, అబీమాయేలును, షేబాను, ఓఫీరును, హవీలాను, యోబాలును కనెను. వీరందరును యోక్తాను కుమారులు. షేము, అర్పక్షదు, షేలహు, ఏబెరు, పేలగు, రయు, సెరూగు, నాహోరు, తెరహు, అబ్రాహామను పేరు పెట్టబడిన అబ్రాము.